హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అతడు సినిమాని రిలీజ్ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. సో అయితే ఈ సినిమా బుకింగ్స్ విషయంలో పెద్ద పెద్ద రికార్డులను అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. సో అదేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటంటే, ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసిన గంట తర్వాత 15,000 టికెట్లు అయితే అమ్ముడుపోయాయంట. సో ఇది చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా అసలు ఇలా ఎప్పుడు జరిగిందంటే, గబ్బర్ సింగ్ టైంలో జరిగింది. గబ్బర్ సింగ్ రిలీజ్ చేశారు కదా, ఆ టైంలో జరిగింది. అండ్ కలేజా సినిమా రీసెంట్గా రిలీజ్ చేశారు కదా, అప్పుడు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. ఏదైనా అసలు రిలీజుల విషయంలో బాబు గారు మాత్రం అసలు తగ్గట్లేదనే చెప్పాలి. అసలు నిజంగా స్లోగన్స్ ఉన్నాయి కదా, బాబులకే బాబు మహేష్ బాబు అని అంటారు కదా, ఆ స్లోగన్ కరెక్ట్గా మన మహేష్ బాబు గారికే సూట్ అయ్యే విధంగా అనిపించిద్ది అనమాట. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, చాలామంది ఉన్నారు బాబు మీద. లైక్ చంద్రబాబు ఉన్నారు, సంపూర్ణేష్ బాబు ఉన్నారు, మోహన్ బాబు ఉన్నారు, బాలయ్య బాబు గారు ఉన్నారు, కళ్యాణ్ బాబు గారు ఉన్నారు. సో ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఈ స్లోగన్ సూట్ అయ్యేది నాకెందుకో మహేష్ బాబు గారికి అని అయితే అనిపించింది అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ స్లోగన్ పర్ఫెక్ట్గా ఎవరికి సూట్ అయిద్దో కామెంట్ చేయండి. నాకైతే మహేష్ బాబు గారికే సూట్ అయిద్ది అనిపించింది. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన మాస్ అనమాట. ఆయన డైలాగులు చెప్పే విధానం అదంతా చాలా బాగుంటుంది అనమాట. అసలు నిజంగా రియల్గా అనిపించిద్ది. అబ్బా, పేరులోనే బాబు ఉంది. సో అందుకే మహేష్ బాబు గారు అని అయితే నాకు ఆ స్లోగన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేది మాత్రం మహేష్ బాబు గారే అని అయితే అనిపించిద్ది అనమాట. అండ్ ఇక సినిమా గురించి చెప్పాలి అంటే, అతడు సినిమా నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో త్రిష గారు అండ్ బ్రహ్మానందం గారు ఇలా పెద్ద పెద్ద యాక్టర్సే యాక్టింగ్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అండ్ నిజంగా కామెడీ కూడా చాలా బాగుంటుంది. బ్రహ్మానందం గారికి మధ్య అండ్ హేమ గారి మధ్య ఆ కప్ అండ్ సాసర్ కామెడీ కావచ్చు, అండ్ మహేష్ బాబు గారి మధ్య బ్రహ్మానందం గారి మధ్య కామెడీ కావచ్చు, అదంతా చాలా బాగుంటుంది. అండ్ మహేష్ బాబు గారి మధ్య త్రిష గారి మధ్య, వీళ్ళిద్దరి మధ్య కొన్ని కాన్వర్జేషన్స్ ఉంటాయి, అవి చాలా బాగా అనిపిస్తాయి. ఇక సాంగ్స్ అయితే మామూలుగా ఉండదు. అండ్ ఇంకొక సీన్ ఉంటుంది అనమాట, మహేష్ బాబు గారు గోడను గుద్దుతారు కదా, సో అది మాత్రం అల్టిమేట్ అనే చెప్పాలి. సో ఇలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి. అండ్ రిలీజ్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పర్ఫెక్ట్ రిలీజ్ అనే చెప్పాలి. మన మహేష్ బాబు గారి బర్త్డే టైంలో రిలీజ్ చేస్తున్నారు. సో టికెట్స్ అయితే ఏమాత్రం దొరకట్లేదనే చెప్పాలి. సో అదనమాట. ఆల్రెడీ అన్ని చోట్ల ఓపెన్ చేశారు, జస్ట్ కొన్ని మెయిన్ సెంటర్స్లో ఓపెన్ చేయలేదు ఇంకా. సో అవి ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ వెయిటింగ్ అనమాట అతడు సినిమా కోసం. నేనైతే వెళ్ళాలని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే రిలీజ్లో మనం ఎవరిదైనా సినిమా చూడాలి అనుకున్నామంటే అది మహేష్ బాబు గారి మూవీయే అనమాట. ఇద్దరి హీరోల సినిమాలు ఖచ్చితంగా చూడాలి. ఒకళ్ళు వచ్చేసి మన ప్రభాస్ గారి రిలీజ్ల సినిమాలు, ఇంకోటి వచ్చేసి మన మహేష్ బాబు గారి సినిమాలే. ఎస్ఎస్ఎంబి 29 రావడానికి చాలా టైం పట్టేటట్టుంది. అప్డేట్స్ కూడా ఇచ్చేటట్టు అయితే కనపట్లేదు. కొంచెం చాలా టైం అయితే పట్టిద్ది అనమాట. సో అప్పటి వరకు మన బాబు గారి సినిమాలను అయితే ఎంజాయ్ చేద్దాము. సో నిజంగా చాలా మంచి యాక్టర్. అసలు ఆ టైమింగ్ సినిమాలో మహేష్ బాబు గారి టైమింగ్ చాలా బాగుంటుందన్నమాట. అసలు ఆ డైలాగులు చెప్పే విధానం కానీ, ఆ లుక్స్ కానీ అదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నిజంగా నేను అనుకోవటం అయితే, ఈ సినిమాలు కాదు, మహేష్ బాబు గారిది పోకిరి సినిమా ఒక్కసారి రిలీజ్ చేయాలని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే పోకిరి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనే చెప్పాలి. మహేష్ బాబు గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. అండ్ 100 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా మన పోకిరి సినిమా అనే చెప్పాలి. ఆ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. మన పూరి జగన్నాథ్ గారు తీశారు కదా, సో అందులో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైమండ్ అనే చెప్పాలి. అవి కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, ఎప్పుడు వచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, సో ఆ డైలాగ్ కావచ్చు అండ్ ఇంకొన్ని సీన్స్ కావచ్చు. సో ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఆ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడైతే మన మహేష్ బాబు గారి అతడు సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో వెయిటింగ్ అనమాట. అండ్ కలెక్షన్స్లో మాత్రం మళ్ళీ రికార్డుల మోతైతే మోగించబోతున్నారు బాబు గారు. సో ఏదేమైనా మన బాబులకే బాబు
మహేష్ బాబు గారే అనమాట.